హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో కొన్ని మసాలా దినుసులు వేపుకోవాలి. అవి ఏంటంటే దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు కొంచెం వేసుకోవాలంట. ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందంట. తర్వాత కొంచెం ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. అవి చిటపట అని సౌండ్ వచ్చినప్పుడు పక్కకు తీసుకోండి. తర్వాత ఇంకొక కళాయిలో చికెన్ వేసుకొని వేపుకోండి. కొంచెంమంది ఆయిల్ లేకుండా కూడా వేపుకుంటారు, కానీ ఆయిల్ వేస్తే చికెన్ పీస్ కడాయికి అంటదన్నమాట. సో ఆయిల్ వేసుకొని వేపుకుంటే మంచిది. తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ పోయే వరకు మనం ఈ చికెన్ పీసెస్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. సో దట్ ఈ చికెన్ పీసెస్ మెత్తగా అవుతాయి. కొంచెం చూసారా చికెన్ నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ పోయే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ అంటే అదే విధంగా కలుపుకుంటూ కాదు, కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత చూసారా అసలు వాటరే లేదు. ఇలాంటి టైంలో ఇంకొక కడాయిలోని మనం ఆయిల్ హీట్ చేసుకోవాలి. దాంట్లో ఒక చికెన్ పీస్ వేసుకొని చూడండి. అది ఆయిల్ హీట్ అయ్యింది అనుకుంటే మిగతా చికెన్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలంట. సో దట్ పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందని అన్నారు మా అమ్మ. మా అమ్మ నాకు ఈ బాధ్యత చెప్పి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుబ్బడానికి వెళ్ళారు. ఇంతలోపు మనకి చూసి చాలా ఆకలి వేసింది. 2-3 ముక్కలు వేసేద్దామని అనుకొని అలా కాసేపు ఫ్రై చేశాను. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఈ టైంలో 2-3 ముక్కలు వేసేసాను అన్నమాట తీసుకొని. తర్వాత మా అమ్మ వచ్చేసారు, ఇంకా ఆపేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మేము 1 స్పూన్ వేసామన్నమాట. అది ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలి. బాగా చికెన్ పీసెస్ అండ్ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. నేను ఆ స్పూన్తో వేసుకున్నాం. ఇదిగోండి, ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోతుంది. చూసారా ముక్కలు ఎలా ఎగాయో? అలా ఎగే వరకు మీరు కూడా చేసుకోండి. తర్వాత ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొంచెం చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మేము 2.5 స్పూన్ల కారం వేసాం. మీకు కారం తినేవారైతే ఇంకొంచెం కారం వేసుకోండి. కారం తక్కువ తినేవారైతే 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అది కలుపుకున్నాక ఉప్పు కూడా వేసుకున్నాం. కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి, కానీ ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకండి. ఉప్పు కసం అయిపోతుంది పచ్చడి అంతా. తర్వాత ఉప్పు కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకొని పెట్టుకున్న దినుసుల్ని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని కూడా ఈ చికెన్ దాంట్లో వేసేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కాసేపు రెస్ట్ ఇచ్చేయండి. ఎందుకంటే మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. బాగా చల్లారిపోవాలన్నమాట చికెన్. తర్వాత చల్లారక మాత్రమే నిమ్మకాయ రసం వేయాలి. ముందు వేస్తే చేదు అయిపోతుందంట, మా అమ్మ చెప్పింది. తర్వాత ఇలా కలుపుకొని బాగా నిమ్మకాయ రసం మొత్తం బాగా కలుపుకొని వేరే జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2 days వరకు ఉంచుకోండి. మనం మామూలు పచ్చళ్ళకే అన్నం కలుపుకొని తింటాం, అలాంటిది చికెన్ పచ్చడి వదులుతామా? అందుకే కొంచెం అన్నం వేసుకొని మొత్తం బాగా కలిపి ఫస్ట్ ముద్ద నేనే వేసేసాను అన్నమాట. 2 days వరకు చికెన్ పచ్చడిని ఊరాలి అన్నారు, కానీ మనం అంతవరకు ఉంటామా? తర్వాత తీసేసి కలుపుకొని తినేయాలి అనిపించింది. అందుకే 2 days అయ్యాక బాగా కలుపుకొని తినేసాం. కొంచెం అన్నం వేసుకొని దాంట్లో ఎక్కువ పచ్చడి వేసుకొని తినేసాం అన్నమాట. ఇదంతా నేనే తినేయలేదండి, మా అమ్మకు కూడా కొంచెం ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.